ఏమవుతుంది అలాంటి టైంలో అంటే మీకు మామూలు టైంలో ఉండే ఫీలింగ్ కంటే కూడా ఒక బాధితులుగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఒకడు, మన నాయకుడు ఒకడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను ఈ వీక్. వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ నాయకులు మాట్లాడిన మాట. అంటే ఆయన వెళ్ళిన రోజు నేను లేను, తర్వాత రోజున వెళ్ళాను నేను. అక్కడ ఇద్దరు నాయకులు అడిగారు, తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళాను. అక్కడ నాయకులు ఏంటి అసలు జగన్ కి ఈ స్థాయిలో, మా హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి రాలేదు, కాంగ్రెస్ కి రావట్లేదు అంత జనం, మేము కొట్టుకు చేస్తున్నాం తెచ్చుకోవడానికి, అతనికి ఎందుకు వస్తున్నారు అంతమంది అన్నట్టు. అంటే నేను ఇంకోటి ఆ మాట అన్న ఒక నాయకుడు అన్న పదం ఏంటంటే జనం రావడం కాదు, వాళ్ళ ఫేసుల్లో ఎమోషన్, ఒక టెంపర్మెంట్ కనబడుతోంది, విపరీతమైన ఆరాధన కనబడుతోంది. అది ఎందుకు వస్తుంది జగన్ మీద భక్తి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొన్న ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు మనకి రాజుగారి ఇంట్లో పెళ్లికి నీళ్ల బిందె పాల బిందె అనే సామెత ఉంది కదా, అందరు తలకు చొక్క నీళ్లు పోయి పాలు పోయింటారు అంటే అందరూ నీళ్లు పోస్తే చివరికి, అట్లాగా ఎవడికి వాడు నేను ఓటు వేయకపోయినా గెలుస్తాడు జగను, నేను నలుగురు చేత ఓట్లు వేయించకపోయినా గెలుస్తాడు జగను, కానీ నా ఏరియాలో నా సత్తా తెలియాలంటే నేను ఓటు వేయకూడదు, నా నియోజకవర్గం వరకు ఓడాలని అనేక మంది కార్యకర్తలు భావించారు. బికాజ్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకో